మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కీర్తి. ప్రస్తుతం మనతో BI to AI టెక్నాలజీస్ ఫౌండర్ చిరంజీవి గూడుపూడి గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల్ని మనం మాట్లాడుకుందాం. హలో అండి, నమస్తే. నమస్తే అండి. యా, ఇప్పుడు AI చేసే చాలా మిరాకిల్స్ మనం చూస్తున్నాం. అలాగే కొంచెం దాంతో ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నట్టు నెగటివ్ కూడా ఉంది. బట్ ఈ నేపథ్యంలోనే నాకు వచ్చిన థాట్ ఏంటి అంటే, అందరి మధ్యలో డిస్కషన్ ఇప్పుడు సామాన్య ప్రజల్లో ఏంటంటే, ఈ AI టెక్నాలజీ రాను వస్తున్న కొద్దీ, మనకి పెరుగుతున్న కొద్దీ మిడిల్ క్లాస్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ విధంగా అంటే జాబ్ విషయంలో కావచ్చు, లేదంటే ఆర్థికంగా కావచ్చు, ఏవైనా ఎఫెక్ట్ పడుతుందంటారా? అంటే ఉద్యోగ అవకాశాలు తగ్గిపోవడం కానీ అలాంటివి ఏమైనా జరుగుతాయంటారా? జరుగుతాయా అంటే, ఇప్పుడు ప్రజెంట్ కూడా కొన్ని సినారియోస్ జరుగుతున్నాయండి ఆ రకంగా. సో ఫ్యూచర్లో అంటే ఇప్పుడు మనకి కస్టమర్ కేర్ రంగంలో ఏంటంటే మనకి చాట్ బోట్స్ అనేది యూజ్ చేస్తున్నారండి. కరెక్ట్, అవును. ఓకే. సో చాట్ బోట్స్ ఏంటంటే బేసిక్గా ఎవరైనా ఒక వెబ్సైట్లో కానీ లేదంటే వాళ్ళ పోర్టల్స్లోకి లాగిన్ అయితే కనుక వాళ్ళకి బేసిక్ క్వశ్చన్స్ అనేది అడుగుతుంది, కెన్ ఐ హెల్ప్ యూ ఇలా కానీ. సో వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఇచ్చి వాళ్ళ యొక్క ఇష్యూ ఏంటి అనేది చెప్తే కనుక ఇష్యూ రిజిస్టర్ చేసుకుంటుంది. డూ యూ వాంట్ టు టాక్ విత్ మై సపోర్ట్ టీమ్ ఇలాగానే అడుగుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అని అంటే కనుక దాన్ని వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తుంది. సో అది కస్టమర్ కేర్కి వెళ్తుంది, వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇక్కడ వరకు మనకు ప్రజెంట్ ఉందండి AI, కానీ నెక్స్ట్ ఫ్యూచర్లో ఆ వాయిస్ కూడా ఇందులోకి వెళ్ళిపోతుందండి. ఇంకా మనిషితో పని లేకుండా. అవునండి, అంటే ఆ పాసిబిలిటీ ఉంది. సో ఇంకా ఏనే రిప్లై ఇస్తుంది. అంటే చాలా వరకు మనకి మ్యాన్ పవర్ తగ్గిపోతుంది అంటారు. టెక్నాలజీ ఉంటుందేమో మరి అంతా. అంటే ఇది కస్టమర్ కేర్కి సంబంధించినంత వరకు ఒక కొంచెం ఎఫెక్ట్ చేస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి మ్యాక్సిమం అందరూ కూడా సేమ్ టు సేమ్ క్వశ్చన్స్ వేస్తారు. ఎనీ క్వశ్చన్ వేసినా సరే ఇప్పుడు ChatGPTలో మనకు ఆన్సర్ అనేది వస్తుంది. అంటే అక్యురసీ లేదనుకోండి టోటల్, అంటే ఇప్పుడు ఇంకా డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది, ఫుల్గా కాదు. సో అలాగే స్టార్టింగ్లో కూడా సమ్ ఎర్రర్స్ ఉంటాయి. సో మనకి దీనికిలాగా అంటే ChatGPTలో ఒక క్వశ్చన్ ఎంటర్ చేస్తుంటే మనకు ఆన్సర్ ఎలా అయితే వస్తుందో, మనకి కాల్ చేసినప్పుడు కూడా ఆ బోట్ అనేది మనతో ఇంటరాక్ట్ అవుతుంది. సో మనం ఏదైతే క్వశ్చన్ వేసామో, ఏ టోన్లో వేసామో, సెంటిమెంట్ ఏంటి, తన యొక్క అంటే యాంగ్రీగా ఉన్నారా లేదంటే ఇలా ఉన్నారా, ఇది కూడా అనాలిసిస్ చేయగలదు వాయిస్ బేస్ మీద కొంతవరకు. సో పాసిబిలిటీ ఉందండి. సో వీటన్నిటిని చేసి వాళ్ళకి ఏ రకంగా చెప్తే బాగుంటుంది అనేది కూడా మనకి అనేది ఒక డెసిషన్ మోడలింగ్ తీసుకుని వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతుంది. సో వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. వాళ్ళు అడిగే క్వశ్చన్స్ అన్నిటికి కూడా దానికి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఏదైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా ఇది ఆన్సర్ చెప్పే అవకాశం ఉంది. సో దాని ప్రకారం మనకి కస్టమర్ కేర్కి సంబంధించి ఒక ఇంపాక్ట్ అనేది పడే అవకాశం ఉందండి. సో నెక్స్ట్ మనకి హెల్త్ కేర్ రంగంలో చూస్తే కనుక మనకి నర్సులు వీటికి సంబంధించి లేదా అక్కడ క్లీనింగ్ చేసే డిపార్ట్మెంట్కి సంబంధించి సమ్ ఇంపాక్ట్ రావచ్చండి. ఎలా అంటారు? ఎలా అంటే మనకి ఇప్పుడు యాక్చువల్గా క్లీనర్స్ వచ్చినాయండి, రోబోటిక్ క్లీనర్స్ అనేది ఆల్రెడీ వచ్చాయి. ఓకే, ఫ్లోర్ క్లీనింగ్ వాటన్నిటికీ ఉన్నాయి. సో ఆ రకంగానే మనకి ఒకవేళ ఈ ఇట్లా ఏంటి మనకి ఇప్పుడు డాక్టర్స్కి అసిస్టెంట్స్గా నర్సులు కాకుండా ఫ్యూచర్లో మనకి రోబోట్స్ కూడా హెల్ప్ చేసే అవకాశాలు ఉంటాయి. ఓకే, అంటే ఇప్పుడు అది బాగా బిట్ కాస్ట్లీ అనుకోండి అలా తీసుకురావడం, అంటే అది చెప్పచ్చలేదో తెలియదు. కాకపోతే నేను అనుకుంటున్నా ఒకవేళ ఆ రకంగా కూడా మనకి మ్యాన్ పవర్ తగ్గించడానికి అవి రావచ్చు. అది పక్కన పెడితే మనకి మెయిన్ ఇంపార్టెంట్గా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో అండి. అవును అవును, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో మీరు చూసుకుంటే ఆల్రెడీ AI అనేది రన్ అవుతుంది. కరెక్ట్, అవును. సో ఇంతకుముందు మీరు ఎగ్జాంపుల్గా కోకోకోలాని తీసుకున్నట్లయితే మనకి నార్మల్గా చాలామంది లేబర్ అనేది వర్క్ చేసేవారు దాని మీద. స్టార్టింగ్ స్టేజ్ నుంచి క్యాప్ పెట్టడం కానీ, ఇవి పోయడం కానీ, ఇవన్నీ కూడా మిక్సింగ్ కానీ ఇవన్నీ కూడా. కానీ నెక్స్ట్ ఏమైంది, ఆటోమేటెడ్ ప్రాసెస్ అయింది.
సో ఆటోమేటెడ్ ప్రాసెస్లో ఇంకా అన్నీ కూడా స్టార్టింగ్ క్లీనింగ్ దగ్గర నుంచి మొత్తం అన్నీ కూడా అదే మెషిన్ చేసేసుకుంటూ ఆటోమేటిక్ వేలే వెళ్ళిపోతుంది. పర్సన్ ఒక ఇద్దరు ముగ్గురు అప్పట్లాగా కాకుండా ఒక ఇద్దరు ముగ్గురు మానిటర్ చేస్తుంటారు అంతే. అవునండి, టోటల్గా 100% జాబ్ పోవండి, ఒక 70% ఇది ఆక్యుపై చేస్తే 30% ఇంకా ఉంటుంది. ఎలా తగ్గినట్టే కదా అవకాశాలు మనకి. తగ్గితే తగ్గుతాయి అనుకోండి, కానీ ఒకటి మనం కూడా అడాప్ట్ అవ్వాలి. కరెక్ట్. ఏదైతే టెక్నాలజీ మిమ్మల్ని భయపడుతుందో దాని వైపే మీరు అంటే పరుగు తీస్తే, దాంట్లోనే మీరు నైపుణ్యం సాధిస్తే మీరు అందులోనే ఉండొచ్చు. సో జాబ్లెస్ గురించి టోటల్గా వరి అవ్వక్కర్లేదండి. సో మనకి ఏదైతే టెక్నాలజీ మిమ్మల్ని ఇది ఫ్యూచర్లో ఓవర్కమ్ చేస్తుంది అనుకుంటున్నారో మీరు దాన్ని నేర్చుకోండి. కరెక్ట్. ఓకే, దాంతోనే పాటు వెళ్ళిపోండి. ఇప్పుడు కూడా మనకి టెక్నాలజీ అడాప్షన్ అనేది ఉండాలి. సో స్టూడెంట్స్ కైనా లేదంటే ఎంప్లాయీస్ కైనా ఆల్రెడీ నేను కంఫర్టబుల్గా ఉన్నాను, సో నేను ఇదే చేస్తున్నాను, ఈ రకంగా చేస్తాను, సిస్టంలోనే ఎంట్రీ చేస్తాను, లేదా టైప్ రైటరే యూజ్ చేస్తాను అని అనుకుంటే తర్వాత సిస్టమ్స్ వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క జాబ్ ఉండదు. ఓకే, అంటే టైప్ రైటర్స్కి ఇంతకుముందు బాగా డిమాండ్ ఉండేది, కానీ ఇప్పుడు లేదుగా. కరెక్ట్. సో సిస్టమ్స్ వచ్చినాయి కాబట్టి వీళ్ళు జాబ్ లాస్ అయిందంటే వాళ్ళకి అయ్యింది, కానీ వాళ్ళు కంప్యూటర్ ఉన్నట్లయితే అది అక్కడ కూడా ఉపయోగపడుతుంది కదా. తర్వాత డిటిపి అనేది ఫేమస్లోకి వచ్చింది. సో దాంట్లో కూడా మనకి సో ఇక్కడ మీరు కంప్యూటర్ నేర్చుకున్నట్లయితే మీకు ఇక్కడ అవకాశం వచ్చింది కదా అంటున్నా. సో టెక్నాలజీతో పాటు మనం కూడా నడవాలండి, అప్డేట్ అవుతూ ఉండాలి అని అంటున్నారు. అప్డేట్ అవుతూ ఉండాలి. జరుగుతున్న సిచ్యువేషన్స్ ఎలా అయితే మనం టైప్ రైటర్ నుంచి సిస్టమ్ నుంచి ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీకి వెళ్తూ అవి నేర్చుకుంటూ వాటిలో మనం ఉద్యోగాలు తీసుకుంటున్నామో, అలాగే దీంట్లో కూడా పాజిటివ్గా ఏ ఉన్నాయో అవి తీసుకుంటే సరిపోతుంది అంటారు. సో ఎక్కువ లాస్ అవ్వకపోవచ్చు అంటారు. ఇంకొకటి అండి, మనకి డ్రైవర్స్ ఉన్నారు. కరెక్ట్. ఓకే, సో డ్రైవర్స్కి ఏ రకంగా ఇంపాక్ట్ ఉంటుంది అని అంటే, మనకు ఆల్రెడీ వేరే కంట్రీస్లో ఒక ట్రయల్స్ జరుగుతున్నాయండి, ఆటోమేటెడ్ కార్స్. ఓకే. అవును. ఓకే, సో మీరు కూడా వినే ఉంటారు. సో డ్రైవర్లెస్ కార్స్ అనేవి వస్తాయి. డ్రైవర్లెస్ కార్స్లో అనేది ఏంటంటే ఇంకా అక్కడ ట్రాఫిక్ని బేస్ చేసుకుని అది మొత్తం మాకు అందులో ఆల్గారిథమ్స్ చెక్ చేసుకుని అది మూవ్ అవ్వాలా లేదంటే ఆగాలా ఇదన్నీ చూసుకుంటుంది. సో వాటి వల్ల అవి ఫుల్గా కనుక ఫంక్షనాలిటీ వస్తే ఆ టెస్టింగ్ అంతా కంప్లీట్ అయిపోయి ఆ తర్వాత ఇక్కడ ఏమవుతుంది అంటే అది డ్రైవర్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది. ఓకే. అంటే ఒక విషయం అండి, అంటే మన ఇండియాకి రావడానికి ఎంత టైం పడుతుందని మనం చెప్పలేము. సో కాకపోతే ఫ్యూచర్లో ఎప్పుడన్నా రావచ్చు. అది ఒకవేళ వస్తే కనుక అందరికీ డ్రైవర్స్కి ఇంపాక్ట్ ఉంటుందా అంటే అందరికీ ఉండదండి. సో దీంట్లో కూడా నేను ఊహించేది ఏంటంటే, ఇది రొటీన్ రూట్స్ ఉంటాయి కదా, అంటే స్కూల్స్ ఇలాంటివి ఉంటాయి కదా. సో ఇక్కడ నుంచి అక్కడికి సేమ్ డిస్టెన్స్ సేమ్ టైప్ ఆఫ్ మ్యాప్, అలాంటి వాటిల్లో దీన్ని యూజ్ చేయొచ్చండి. అలాగే ఇంకోటి ఏంటంటే, మనకు ఫ్యాక్టరీస్లో నుంచి ఏదైనా రవాణా చేసేటప్పుడు ఆ ప్లేస్ నుంచి కేవలం ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో వేరే చోటకి తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. అలాంటి చోట కూడా ఇదే అవసరం లేదండి, అంటే లైక్ మైనింగ్ ఇలాంటి వాటిలో కూడా. సో మనకి ఇక్కడ సింగరేణి ఇలాంటివి కూడా ఉన్నాయి. సో వాటిలో మనకి చాలా ట్రక్కులు ఇవన్నీ కూడా ఉంటాయండి. సో వాటిల్లో కూడా ఏంటంటే ఒకవేళ ఆటోమేటెడ్ వస్తే కనుక ఇది తీసుకుని వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ అంటే మనకి వేరే వెహికల్స్, సో గాల్లో వెళ్ళే వెహికల్స్ లాంటి వాటిల్లో మనకి బొగ్గు అనేది తీసుకెళ్తున్నారు. ఓకే, అది కూడా ఒక రకంగా మరి ఆటోమేషనే కదండి. కరెక్ట్. సో అదే కాకుండా ఏంటంటే డ్రైవర్స్కి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇంకా పెద్దగా ఉండే ట్రక్కులు కానీ లేదంటే నార్మల్ ప్యాసింజర్ వెహికల్స్ కూడా మనకు వచ్చే అవకాశాలు ఉంటాయండి. సో అది ఒకటి ఉంది. సో ఇంకా ఏంటి అంటే మనకి టెక్నాలజీ పెరిగే కొలది ఇప్పుడు మేడ్ వర్క్ చేస్తుంటారు కదా. సో వాళ్ళకి కూడా మనకి రోజుకి వర్క్ అనేది తగ్గుతూ వస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు మనకి చూస్తే గిన్నెలు తోమడానికి కూడా మెషిన్స్ వచ్చినాయండి. సో అవి ఆల్రెడీ ఫంక్షన్లో ఉన్నాయి, కాకపోతే వాటికి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, కానీ ఫ్యూచర్లో వాటిని కూడా ఓవర్కమ్ చేస్తుంటారు. ఓకే, అలాగే మనకి ఇప్పుడు ఆల్రెడీ తెలిసిందే మీకు, బట్టలు ఉతకడానికి కానీ ఇవి కానీ అన్నీ ఆల్రెడీ వచ్చినాయి. ఇంకా మనిషికి సంబంధించి ఇంకా నిద్ర లేచిన తర్వాత తను ఇంకేమి చేయక్కలేకుండా అన్నీ చేస్తున్నట్టుగా కూడా అవుతుందండి. ఫ్యూచర్లో నా ఎస్టిమేషన్ ఏంటంటే మనిషి రోబో అవుతాడు, రోబో మనిషి అవుతాడు.
సో అలాగే ఎలా ఉందండి? ఇంకా అదే ఉంటుందండి ఇప్పుడు మనిషితో టోటల్గా. మనిషికి పని లేకుండా ఉండేలా ఉంది ఇప్పుడు ఇంట్లో. అదే సో ఇప్పుడు మనిషి అనేది నేను ఎందుకు అలా అంటున్నానంటే, మీకు కావాల్సిన అన్ని పనులు ఇంకా రోబోనే లేదా ఏఐనే చేసేస్తున్నట్లయితే ఇంకా మీరేం చేస్తారు? సో మీకు చేయడానికి ఏమీ లేదు. మీకు ఇంకొకటి మీ బ్రెయిన్ కూడా ఆలోచించదు. కరెక్ట్. ఓకే, మీకు ఫిజికల్ యాక్టివిటీ ఉండదు. అవును. సో దీనికి సంబంధించి ఆల్రెడీ మూవీస్ కూడా వచ్చినాయండి. కాకపోతే అవి నిజమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉన్నాయంటారు. ఇంకా ఏంటంటే మనకి ఈ ఫిజికల్ యాక్టివిటీ ఇవన్నీ లేనప్పుడు మనిషి యొక్క ఆయుస్సు కూడా తగ్గుతుందండి. కరెక్ట్. సో ఎందుకంటే ఇప్పటికే మనకి చాలా మంది ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇవన్నీ చేయట్లేదు. అవును. సో ఇంకా రేపన్నాడు ఇంకా అన్నీ కూడా టోటల్గా ఆటోమేషన్ అయిపోయి ప్రతిదీ మన దగ్గరికి వస్తున్నట్లయితే ఇంకా ఇది కూడా ఇంకా కష్టం. లేజీ అయిపోయే అవకాశాలు ఉంటాయండి. అంటే మనకి హోటల్స్లో కూడా మనకి ఫుడ్ అనేది ఆటోమేటిక్గా మన దగ్గరికి వచ్చేటట్టుగా ప్లేట్ ఇది కూడా మనకి ట్రయల్స్ జరుగుతున్నాయి. ఆల్రెడీ కొన్ని రెస్టారెంట్స్ లో మన దగ్గర ఉన్నాయి కదా, ట్రైన్ అని కాన్సెప్ట్స్ పెట్టి మెషినే మనకు తెచ్చిచ్చేస్తుంది అక్కడ టేబుల్ దగ్గరికి. సో ఆ రకంగా అయితే మరి మనకి సర్వర్స్ వీళ్ళు అవసరం లేకుండా పోతుంది కదా. కరెక్ట్. సో ఎవరైనా వాళ్ళు ఆ ట్యాబ్లో ఆర్డర్ చేసుకుంటారు, ఆర్డర్ చేసుకుంటే ఇక్కడికి వచ్చేసి చేస్తుంది. సో ఆల్రెడీ మనకి ఆన్లైన్ యాప్ల ద్వారా మనకి ఇవన్నీ జరుగుతుంది అనుకోండి, అంటే ఫుడ్ ఆర్డర్ అనేది ఇంటికి. సో ఆ ఫుడ్ ఆర్డర్స్ అనేది కూడా మనకి అది అంటే ఫిక్స్డ్ రూట్ అయితే కనుక ఒక మెషినే తీసుకొచ్చేటట్టుగా కూడా చెయ్యొచ్చేమో అని అనుకుంటున్నా. యా అండి, అదే మనం పాజిటివ్గా ముందుకెళ్ళినట్టయితే బాగుంటుంది. ఈ యూస్ చేసుకొని కూడా రాదర్ దెన్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ నెగిటివ్ దీంతో ఎఫెక్ట్ అయ్యే కంటే కూడా పాజిటివ్ వేస్లో ఇది ఎలా దీన్ని ముందుకెళ్ళొచ్చు అనే దాన్ని తీసుకుంటే బాగుంటుంది అంటున్నారు. దానికి సంబంధించి మనకి దాని మీద అవగాహన సంపాదించాలి. కరెక్ట్. అంటే ఇప్పుడు మనకి ప్రతిదీ కూడా భయపడుతూనే ఉంటుంది. సో దాని గురించి భయపడకుండా అసలు దీన్ని ఒకవేళ ఇది ఇంప్లిమెంటేషన్ అయితే మనం ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి, దీనికి సంబంధించి వేరే డిపార్ట్మెంట్లో నాకు ఏమైనా అవకాశం ఉందా అనేది మనం ఆలోచించుకోవాలి. దానికి సంబంధించి కూడా కొన్ని గవర్నమెంట్లు అయితే కనుక మనకి జర్మనీ లాంటి దాంట్లోనే ఏం చేస్తున్నారంటే మ్యానుఫ్యాక్చరింగ్లో ఫుల్లీ ఆటోమేషన్ చేశారు. సో దానికి సంబంధించి ఆ తర్వాత అందులో వర్క్ చేసే వాళ్ళకి వేరే అదర్ ఆపర్చునిటీస్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఇందులోనే మనకి ఆ ఆటోమేషన్ అయినప్పుడు కూడా కొంతమంది అవసరం ఉంటుంది. కాకపోతే ఇంతకుముందు వర్క్ కాకుండా వేరే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఆ వేరే వర్క్ ఎలా చేయాలనేది కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి సో వాళ్ళకి జాబ్ లాస్ కాకుండా అది చేశారు. సో ఇదే రకంగా మనకు ఒకవేళ టెక్నాలజీ అనేది పెరిగినప్పుడు ఎగ్జిస్టింగ్ పీపుల్ కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అదే టెక్నాలజీతో అడాప్ట్ అయ్యేటట్టుగా చేస్తే కనుక బాగుంటుందండి. కరెక్ట్ అండి. థ్యాంక్స్ ఫర్ షేరింగ్. థ్యాంక్ యూ.